హాయ్ అండి, హాయ్ అందరికీ. ఇవాళ అయితే దొండకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. మరి దొండకాయ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను, నేర్చేసుకోండి. ఓకేనా? దొండకాయలు తీసుకున్నానండి, దీన్ని వాష్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఓకే, దొండకాయ అయితే కట్ చేస్తానండి. ఓకేనా? ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను. దొండకాయ ఇలా ఉంటే కనుక మామూలుగా ఉంటుందండి. ఇలా కొంచెం పండింది అంటే కూర చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది కూడా. పండటం అంటే బాగా పండిపోయింది అయితే వేసుకోకూడదు, ఒక మాదిరిగా పండుతుంది కదా, అదైతే అంటే కలర్ చేంజ్ అంతే. ఓకేనా అండి? ఇలా కనుక చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. ఓకేనా? ఈ దొండకాయ అయితే నేను రకరకాలుగా కట్ చేస్తానండి. ఒక్కొక్కసారి ఇలా చక్రాలు చక్రాలుగా కట్ చేస్తాను, ఒక్కొక్కసారి కొంచెం పొడవుగా కట్ చేస్తాను, కూరని బట్టి. కూర అయితే ఇలా చేస్తానండి, ఫ్రై అయితే పొడుగ్గా కట్ చేస్తాను. అట్లా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేస్తూ ఉంటాను, రకరకాలుగా కట్ చేస్తూ ఉంటానండి. కట్ చేయటంలో ఏముందండి, టేస్ట్ చేయటంలోనే ఉంటుంది కదా. అవునా? ఏమంటారు? అవునంటారా, కాదంటారా? ఇలా కట్ చేసిన దొండకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుందామండి. ఓకే, ఇదిగోండి, ఇలా కట్ చేసిన దొండకాయలన్నీ గిన్నెలో వేసుకున్నాను కదా. గిన్నెలోకి అని ఎందుకు చెప్పాను అంటే, ఈ కర్రీ త్వరగా అయిపోవాలి అంటే ఈ గిన్నెని తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టుకోవాలి. ఓకేనా? కుక్కర్లో పెట్టి ఒక విజిల్ తెచ్చేసుకుందాం. ఓకే, ఇదిగోండి, ఆ గిన్నెని కుక్కర్లో పెట్టాను, పొయ్యి వెలిగించుకున్నాను. ఓకే, విజిల్ రాగానే కట్టేసుకుందాం. ఓకేనా? విజిల్ అయితే వచ్చేసిందండి, స్టవ్ బంద్ చేసుకుందాం. కుక్కర్ ఎలాగో వేడి మీద తీయకూడదు కాబట్టి ఇది చల్లారేలోపు ఆనియన్, మిర్చి కట్ చేసేసుకుందామండి. ఓకేనా? కర్రీ కోసం బాండీ పెట్టుకున్నానండి, ఆయిల్ వేసుకుంటున్నాను. ఓకే, ఈ ఆయిల్ హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కాక తాలింపు వేసుకుందామండి. కుక్కర్ అయితే చల్లారింది కదా, మూత తీసేసుకుందాం. అయిగోండి దొండకాయ ముక్కలు, చూసారా చక్కగా మగ్గిపోయినాయి. ఓకే, ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి, ఇకపోతే తాలింపు వేసేసుకుందాం. ఓకే, కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు. ఓకే, ఈ తాలింపు అయితే వేగింది కదా, కొంచెం వెల్లుల్లిపాయ అండి. ఓకేనా? ఊరికిని అలా చితక్కొట్టి కర్రీలో. ఓకేనండి, ఈ కర్రీ కోసం కర్రీలోకి వేసేసుకుందాం. ఇది కూడా ఒక నిమిషం వేగాలండి. తాలింపు వేగాక మనం తరుక్కున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా దానిలో వేసేసుకుందామండి. ఓకే, ఓకేనా అండి? ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసేసుకున్నాం కదా, ఇది కొంచెం వేగనిద్దాం. ఎక్కువ టైం పట్టదులండి. ఓకే, కాసేపు మగ్గితే అయిపోతుంది. ఉల్లిపాయ అయితే వేగిపోయిందండి. ఓకే, ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలను కూడా తాలింపులో వేసేసుకుందామండి. ఓకేనా? ముక్కలు అయితే వేసేసుకున్నాం కదా, దీనిలోకి కొంచెం ఉప్పు అండి. ఓకే, వేసుకొని మొత్తం కలిపేసుకుందాం. ఇది మగ్గాలండి. మామూలుగా అయితే ఉడికిపోయినాయి కదా, ఇప్పుడు తాలింపులో కూడా మగ్గితే తొందరగా మగ్గిపోతాయనేనండి కుక్కర్లో పెట్టుకునేది. ఓకేనా? మగ్గితే మగ్గిపోయినాక కొంచెం కారం వేసుకొని దించేసుకుందాం.
ఓకేనా? చూసారా? కూర అయితే మగ్గిందండి. దీనిలోకి కొంచెం కారం వేసేసుకుందాం. ఓకే, కారం కూడా అంతే అండి, చూసి వేసుకోండి ఉప్పు కారాలు మాత్రం. ఓకేనా? ఉప్పు కారాలు ఎక్కువగా వేయకూడదు, తినకూడదు అంటారు. బట్ క్యారేజీల్లోకి మాత్రం బాగోదండి, తినలేరు. అందుకే నేను మాత్రం కొంచెం ఉప్పు కారం వేస్తానండి. ఓకేనా? ఇది 1 నిమిషం మగ్గితే కట్టేసుకోవచ్చండి.